Hi guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి డే 22 in our 100 days 100 vlogs. అండ్ ఇప్పుడే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు అయితే యూస్ చేసేయండి గైస్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసినట్టు. సో ఈరోజు మనం వచ్చేసి బోడుప్పల్లో ఉన్న నిమిషాంబికా దేవి వారి ఆలయంకి అయితే వెళ్తున్నాము. అండ్ మనకి హైదరాబాద్లో వచ్చేసి వన్ ఆఫ్ ద యూనిక్ టెంపుల్ అంటది. అండ్ అక్కడ ఏంటంటే చాలామంది నమ్మేది ఏంటంటే అక్కడ కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి అని చెప్పేసి చాలామంది భక్తులు అక్కడికి అయితే వెళ్తారు. అండ్ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని అంట. సో ఈ ఒక ట్రిప్ని అరేంజ్ చేసింది అయితే మా మమ్మీయే. ఎందుకనంటే ఒకసారి వెళ్ళిందంట అక్కడికి. సో మళ్ళీ వెళ్దాము ఫ్యామిలీ అందరం కలిసి అని అంటే మేము అందరం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సో బేసిక్ ఏంటంటే ఈరోజు నేను మోటో బ్లాగింగ్ చేస్తూ సో అక్కడికి ఎట్లా వెళ్ళాలి, సో అక్కడికి వెళ్ళే ఫెసిలిటీస్ ఏంది, ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో చూపిస్తా. ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి, వీడియోని ఎండ్ వరకు అయితే యూస్ చేసేయండి గైజ్. అండ్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాగ్. ఇప్పుడే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ నుంచి మాకు 18-20 కిలోమీటర్స్ అవుతుంది బోడుప్పల్లో ఉన్న నిమిషాంబికా దేవి టెంపుల్. చాలా ఎక్సైటెడ్ ఉండే ఈరోజు. పొద్దున్నే లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవ్వడం అయితే నాకు బాగా నచ్చినుండే. ఆల్మోస్ట్ 5:30కి లేచినాము. ఇక మేము ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు ఇవన్నీ వేసుకొని పోయేసరికి ఇప్పుడు టైము 8 అయింది. అట్లా కరెక్ట్ 8 అయింది. చూద్దాం అసలు ఈ నుంచి ఎంత టైం పడుతుంది బైక్ పైన అని చెప్పి. యాక్చువల్లీ ఎల్బీనగర్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ ఎల్బీనగర్ నుంచి అక్కడికి వెళ్ళాలని అంటే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవు బోడుప్పల్కి. మనం ఇంకా ఎల్బీనగర్లో బస్సు దిగి ఉప్పల్కి అయితే చాలా బస్సులు ఉంటాయి. ఎవ్రీ మినిట్కి 2-3 బస్సులు ఉంటాయి. అంత ఈజీ ట్రావెలింగ్ ఉంటుంది. ఉప్పల్ నుంచి మళ్ళీ బోడుప్పల్ బస్సు ఎక్కాలనుకుంటా. అక్కడ కూడా చూపిస్తా. ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి అనుకుంటా. ఇక్కడి నుంచి కూడా ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. అయితే లేడీస్కి బస్ ఫ్రీ కాబట్టి చాలామంది చూస్ చేసుకుంటారు. అండ్ ఒకవేళ నల్గొండ నుంచి వేరే ప్లేసెస్ నుంచి చౌటుప్పల్ నుంచి వచ్చేవాళ్ళు లేదంటే ఇంక ఏదైనా ప్లేస్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు సైడ్ నుంచి ఎల్బీనగర్లో దిగి ఎల్బీనగర్ నుంచి మీరు ఉప్పల్కి బస్ ఎక్కొచ్చు. ఈజీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఒకవేళ మీరు డబల్ ఎక్కాల్సిన అవసరం లేదనుకుంటే డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకోండి. సెట్ అందులో ఒక బైక్ కనిపిస్తుంది కదా, ఆ బండి మీద అశ్విన్ బన్నీ అయితే ఉన్నారు, చూపిస్తా. అగో దాని మీద అశ్విన్ బన్నీ ఉన్నారు. హాయ్ బన్నీ. ఇక్కడ కూడా టెంపుల్ ఉంటుంది. ఇది ఎవరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంట నాగోల్లో. ఇది నేను చాలాసార్లు చూసినా కానీ ఎప్పుడు అక్కడ వెళ్ళలే. ఇది నాగోల్ ఫ్లైఓవర్ ఎంత బాగుందో. మార్నింగ్ ఏ ట్రాఫిక్ లేకుండా అసలు ఎవరు లేకుండా ఫ్రీగా ఉంది రోడ్డు. రప్ప వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ నుంచి ఇక్కడికి నాకు 12 మినిట్స్ పట్టింది అనుకోరా. మధ్యలో ఒకసారి నేను కెమెరా సెటప్ కోసం ఒక 1 మినిట్ ఆపుండే. ఇంకా 12 మినిట్స్ పడ్డది ఆ నుంచి ఇక్కడికి. ఉప్పల్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ నుంచి మనం బోడుప్పల్ రూట్కి వెళ్ళాలి. బోడుప్పల్ రూట్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఉంటుంది. టువర్డ్స్ ఎల్బీనగర్ టు స్టేషన్కి వెళ్ళే రూట్లో మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ముందర యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడే మనం నిమిషాంబికా దేవి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక నియర్ బై ఉండే ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ తీసి పోదామని చెప్పేసి ఆగినుండే. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి బండి మీద రావడానికి కరెక్ట్ 20 మినిట్స్ 25 మినిట్స్ పట్టింది. మార్నింగ్ అయితే ట్రాఫిక్ లేదు కాబట్టి. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ పట్టేదేమో. మమ్మీ వాళ్ళు బస్కి వచ్చిండ్రు. వాళ్ళు నాకన్నా ముందే రీచ్ అయ్యారు. సో అట్లా అనమాట. అన్ని అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి. రోడ్ మీద దిగి నడుచుకొని రావాలి ఇక్కడికి. అట్లా మనమైతే ఆ మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వచ్చేసి లోపలికి 300 or 400 మీటర్స్ ఉంటుంది. సో ఇంకా మనకి టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ అక్కడే అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ పోవడానికి ఇబ్బంది ఉంది. పార్కింగ్కి ఏందో అసలు నాకు ఇక్కడైతే ఇంకా కనబడట్లేదు. అందరుండి గల్లీలలోనే పెట్టుకుంటారు. స్పెసిఫిక్గా పార్కింగ్ అయితే ఏం లేదు. సో పెద్ద వెహికల్స్ తీసుకొస్తాయి, జాగ్రత్త. అండ్ వెనకాల కుక్కలు ఏందో నన్ను చూసి ఎవరుతున్నాయి. ఓకే, నన్ను చూసి కాదులే. చూసిండు కదా, ఇగో మేము ప్లేస్ లేక బైక్ పార్కింగ్ అక్కడ పెట్టుకుంటున్నాం. సో అట్లా ఇగో ఈ చింటుగాని చూసి ఎవరుతురు అనమాట. ఆ చింటుగాళ్ళు అందరూ, అరే ఏం పని చేస్తున్నావు చింటూ, నీ గురించి చెప్తుంటే
సో గైస్ కనిపిస్తుంది కదా వెనకాల అదే అనమాట టెంపుల్. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ భక్తులు అనమాట. వెనక నుంచి రౌండ్ అదే పర్లేదులే. ఎక్కడ రాసిండ్రు? ఫోన్ అలవ్ లేదంట. ఓకే. సో వీళ్ళందరూ భక్తులు అనమాట. గుడి చుట్టూ తిరుగుతారు. వీళ్ళు లోపలికి అయితే మనకి మొబైల్ అలవ్ లేదు. సో ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, ఇంకా అక్కడ మొబైల్ డిపాజిట్ చేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. మనకి నిమిషాంబిక అమ్మవారి దేవాలయంలో నిమిషాంబిక అమ్మవారితో పాటు గణేశుడు, రామ్ లక్ష్మణ్ సీతావారు, అట్లాగే మనకి సాయిబాబా, శివలింగం, హనుమంతుడు, అట్లనే మనకి నాగదేవత కూడా మనకి దర్శనం ఇస్తుంది. సో మేము అక్కడనే మేమైతే ఇక్కడ ప్రదర్శనలు అయితే చేస్తున్నాము. ఇక్కడికైతే వేల మంది భక్తులు అయితే వచ్చిండ్రు. అసలు మాకు అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే చాలా సేపు పట్టింది నడవడానికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి రైట్ సైడ్లో ఉన్నది టెంపుల్. మనకి టెంపుల్ లోపలికి అయితే అలవ్ లేదు కాబట్టి నేను టెంపుల్ లోపల అయితే తీయలేదు, బయట నుంచే తీయడానికి ట్రై చేసిన. బట్ అక్కడ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే అసలు బయట నుంచి కూడా తీయొద్దని అన్నారు. బట్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళు ఉంటాయి కదా. బట్ ఎంతైనా సరే నేను జస్ట్ బయట నుంచి కొన్ని క్లిప్స్ తీయడానికి అయితే ట్రై చేసిన. అది కూడా ఎందుకనంటే వాళ్ళకి అగెన్స్ట్గా పోవాలని అయితే కాదు, జస్ట్ మీ అందరికీ అక్కడ భక్తులు ఎంతమంది విజిట్ చేసిరని చూపించడానికి మాత్రమే తీసిన. సో దాన్ని తప్పుగా అయితే తీసుకోకండి. మనకి ఆలయం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ ఓపెన్ చేస్తారనమాట. ఇది మాదైతే నిమిషాంబికా దేవి దగ్గర 15th రౌండ్. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే 16 rounds గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తారనమాట. ఇగో నేను అశ్విన్ అందరం మీద ప్రదర్శనలు అయితే చేసినాం. మా మమ్మీ ప్లాన్ అనమాట. మా మమ్మీ ఇంకా ఎన్నివేని మమ్మీ 108 108 చేయాలి. మాకు 16కే సరిపోతుంది. 108 చేయాలంటే కష్టమే. సో ఇట్లా యాక్చువల్లీ లోపలికి మనకి కెమెరా అలవలేదు, అందుకని చెప్పేసి బయట నుంచే వ్లాగ్ తీస్తాను అనమాట. మా దర్శనం అయిపోయి బయట కూర్చోవడానికి అయితే వచ్చినాము, నేను, అశ్విన్ అండ్ నితిన్, అట్లనే బన్నీ కూడా. సో ఇప్పుడైతే మేము రేణుకైలమ్మ వారి దర్శనంని తీసుకొని రేణుకైలమ్మ టెంపుల్ బయటనే ఇంటి నుంచి తీసుకెళ్ళిన పులిహోరని అయితే ఎంజాయ్ చేసినాము. ఇంకా ఇట్లా ఈరోజు మాది అక్కడ టైం అయితే గడిచిపోయింది. అలాగే మనకి ఆ గుడి ప్రాంగణంలో చిన్నపిల్లలకి బొమ్మలు, ప్రసాదాలు, అట్లనే మనకి దేవుని ఫొటోస్, సో ఇట్లాంటివి చాలా వరకు షాప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి కంకణాలు కూడా ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. గైస్ మాదైతే దర్శనం అయిపోయింది, ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయింది. ఇక్కడ గుడి క్లోజ్ చేసేసిండు. యాక్చువల్లీ ఎందుకంటే మాది 1.5-2 hours బ్యాక్ మా దర్శనం అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటంటే మా మమ్మీ 108 ప్రదర్శనలు చేస్తుందన్నమాట. సో అసలు 16 చేయడమే చాలా గొప్ప. అంటే 108 ఇక్కడ దగ్గర 5 to 7 kilometers నడిచినట్టు అంత పెద్ద ఉంది. ఇక్కడైతే మోర్ దెన్ ఇట్లా 1000 మంది భక్తులు వస్తున్నారు. అసలు ఇప్పుడు టెంపుల్ క్లోజ్ అయినా చూడండి, ఇంకా ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. అందులో మమ్మీ కూడా ఒకటి. సో అట్లా ఈరోజు అయితే ఇక మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడికి రావడానికి ఏంటంటే అరే ఉందా చేంజ్ లేదు. అయితే ఇక్కడికి రావడానికి బైక్స్ లేదనంటే లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేయండి. కార్లు వస్తే కష్టమవుతుంది. సో అది మేమైతే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాము. అండ్ చాలా మంచిగా అనిపించుండే దర్శనం అయినంతసేపు. ఇవన్నీ బాగుండే. అండ్ మొబైల్స్ అయితే లోపలికి స్ట్రిక్ట్లీ నాట్ అవైలబుల్. అట్లా అసలు ఎట్లా అంటే నేను బయట దర్శనం అయిపోయిన తర్వాత మొత్తం బయటికి వచ్చి వీడియో తీస్తుంటే కూడా ఆపేసిండ్రు తీయొద్దని. సో అంత స్ట్రిక్ట్ ఉంది. అదేందో మళ్ళీ నాకు అర్థం కాదు. వేరే అసలు నేను మేము ఇక్కడికి వచ్చిందే ఒక యూట్యూబర్ దీన్ని అంటే ఒక యూట్యూబర్ ఇక్కడ బ్లాగ్ చేసిండు అనమాట. లోపల కూడా తీసిండు. మేము జస్ట్ బయట తీసుకున్నా కూడా అలౌ చేస్తలేరు. ఎవరు పర్మిషన్ తీసుకోవాలని అంట. మన టెంపుల్కి మనం వస్తే పర్మిషన్స్ ఏందనిపించింది. కానీ ఓకే, వాళ్ళ గైడ్లైన్స్ అయ్యి ఉండొచ్చు. మేము కూడా దాన్ని రెస్పెక్ట్ చేసి ఓన్లీ చుట్టుపక్కలనే తీసినాం అనమాట. సో అట్లా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. నిమిషాంబికా మాతాకి జై. సో మాదైతే అయిపోయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. ఇగో ఇది చూడండి, అసలు ఇది ఎవరో ఇల్లు పాపం. ఇగో ఇది ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇదేంటంటే జర బైక్స్కి ఇబ్బందే ఉంది. టెంపుల్ ఏంటంటే ఇళ్ళ మధ్యలో ఉంది. సో అందుకే ఇక్కడ పార్కింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసుకొని రండి. మ్యాక్సిమం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని రండి, మీకు కూడా ఏ టెన్షన్ ఉండదు. అట్లా అదైతే నేను సజెస్ట్ చేయగలుగుతా. వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ మోటో బ్లాగింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కొన్ని సామాన్లు తీసుకునేది ఉండే ఈరోజు అమ్మవారికి. ఇంకా ఆ బిజీలో ఉండి నేను బ్లాగ్ తీయలేదు. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా. సో వెళ్ళేటప్పుడు చూపిస్తా మేము ఎక్కడి నుంచి వచ్చినాం ఎట్లా అని చెప్పేసి. ఓ మై గాడ్,
అయితే ఇగో ఇది అనమాట బ్యాక్ సైడ్. మనకి ఇగో ఇక్కడ బస్సు అవుతుంది, లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది బోడుప్పల్ లోపలికి. ఇగో ఈ చౌరస్తా దగ్గర బస్సు అవుతుంది. మమ్మీ వాళ్ళు బస్కే వచ్చారు. ఇగో ఇక్కడ బస్సు అవుతుంది. ఇంకా ఇటు పోతే బోడుప్పల్. హే గైజ్, ఇప్పుడు ఇంటికైతే రీచ్ అయిపోయినాము. చూసిండు కదా, ఈరోజు అయితే బ్లాగ్ ఇదే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, లైక్ నిన్న చెప్పిన కదా, సో లెట్స్ ఇన్వైట్ మీ ఫర్ ఎనీ కల్చరల్ ఈవెంట్స్ ఇన్ యువర్ విలేజ్ కానివ్వండి, సో మీ సిటీస్లో కానివ్వండి, లైక్ ఇన్ అదర్ సిటీస్ అయినా పర్లేదు. సో ఇన్వైట్ మీ ఫర్ బ్లాగింగ్. సో నేను దాని ద్వారా ఏంటంటే లైక్ మీ కల్చర్ని అందరికీ చూపించడానికి ట్రై చేస్తా. అండ్ నేను కూడా ఏంటంటే స్ట్రేంజర్స్తో మాట్లాడి సో ఆ ఎక్స్పీరియన్సెస్ని మీ అందరితోటి షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనిపిస్తుండే. అండ్ ఐ మోస్ట్లీ లవ్ దట్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్. సో బట్ ఏంటంటే నాకు అన్ని కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల జస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్. డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఈమెయిల్ ఐడి అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీరు అక్కడ పింగ్ చేయొచ్చు టు ఇన్వైట్ మీ ఫర్ ఏ బ్లాగింగ్. సో అది చెప్పాలనుకున్నా. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్. నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దాన్, bye bye and love you so much guys.